రంపచోడవరం నియోజకవర్గంలో 3 పార్టీల కూటమి గత 3 రోజులుగా చేస్తున్న ఎన్నికల ప్రచారంలో జరిగిన రోడ్ షోలకు ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభించిందని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా గారు తెలిపారు. ఈ సందర్భంగా చింతూరులో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, ప్రధానంగా ముంపు మండలాల నిర్వాసితుల సమస్యలకు గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వం ఎన్నికైన వెంటనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసులకు తగు నష్టపరిహారం, ముంపు మండలాల వరద నీటి సమస్యకు తగు పరిష్కారం చేస్తామని తెలియజేశారు. ముఖ్యంగా చింతూరు పరిసర 4 మండలాలకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అభివృద్ధి చేసేలా ఉమ్మడి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలు, అరాచకాలతో రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయారని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సిద్ధంగా సైలెంట్గా ఉన్నారని తెలిపారు. నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికన్న నాయకులు సమస్యలను గాలికొదిలేసి రబ్బర్ స్టాంప్గా మిగిలారని విమర్శలు చేశారు. గిరిజన సమస్యల తక్షణ పరిష్కారానికి ఎన్డీఏ పార్టీల సహకారంతో అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతాను కమలం గుర్తుపై, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషాదేవిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అందరికీ కూడా న్యాయం జరిపించడానికి మేమందరం కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధమవుతున్నాం. అదే కాదు, రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ముంపు ప్రాంతాలు కాకపోయినా కూడా ఇళ్ళు సమస్యలు ఉన్నాయి, మంచినీరు సమస్య ఉంది. అండ్ ఇక్కడ ఉన్న సమస్యలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నారు ప్రజలు. సో ప్రతి సమస్యను కూడా పర్సనల్గా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా ఒక మేనిఫెస్టోని రూపొందించుకుని ఈ 4 మండలాలకి ప్రత్యేకమైన మేనిఫెస్టో తోటి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. ప్రజలు కూడా ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారు కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ అంటే ప్రచారం చేయడం ఎవరికైనా అది హక్కు అండి, వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ప్రచారానికి వచ్చినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ప్రచారం చేసినప్పుడు ఆయన ఏం చేశారో చెప్తారు. అలాగే బీజేపీ మేమేం చేసామో మేము చెప్తాం. కానీ చెప్పుకోవడానికి ఏమీ లేని వైసీపీ ఏం మాట్లాడతారు అన్నది నాకు తెలియదు. వాళ్ళు వచ్చి ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, 14 నుంచి 19 వరకు నేను ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా అంటే నేను ఎన్నిసార్లు వచ్చానో మీ అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ఎంపీ కూడా ఎన్నిసార్లు వచ్చిందో నేను అడగక్కర్లేదు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ రబ్బర్ స్టాంప్గా ఉన్నారు. కానీ ఎవరు కూడా ప్రజలు సమస్యలను పట్టించుకోవడం కానీ వాళ్ళకి విధులు ఏంటి అన్న విషయం కూడా అవగాహన లేని పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళే హక్కు అందరికీ ఉంది. కానీ ప్రజల నుంచి ఓటు అడిగే హక్కు ఎంతమందికి ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. ఈరోజు ప్రజలు కూడా చాలా మౌనంగా ఉన్నారు, చాలామంది మౌనంగా ఉన్నారు, చాలామంది తిరగబడుతున్నారు కూడా. మౌనంగా ఉన్నారంటే అది అంగీకారం కాదు. ఆ మౌనం డెఫినెట్గా ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటేద్దామా, ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని ప్రజలైతే సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇటీవల కాలంలో పునవరం మండలం కూటూరు గ్రామంలో గిరిజన యువకులపై దాడి చేశారు. దాడి చేసిన క్రమంలో కూడా అసలు దాని మీద ఎటువంటి స్పందన కావాలి? దాని మీద నేను ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ పెట్టానండి. నేను కూడా ఇష్యూ టేకప్ చేశాను. ఎందుకంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న సమయం. ఈ కోడ్ ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషనే దాని మీద చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఒక అక్యూజ్డ్, మర్డర్ కేసులో అక్యూజ్డ్, ఆయన ప్రజల్ని ఎలా భయభ్రాంతులు చేస్తున్నారు అన్న దాని మీద నేను ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.